అసలే అసెంబ్లీ ఎన్నికలు, ఇంతలో పార్టీలో చీలికలు. మరి సైకిల్పై సవారీ ఎవరికి దక్కుతుంది? కుటుంబ పాలన సమాజ్వాదీ కొంప ముంచిందా? ములాయం అఖిలేష్ వర్గాల ఆధిపత్య పోరు చివరికి ఇద్దరికీ సైకిల్ గుర్తు లేకుండా చేసిందా? సమాజ్వాదీ పార్టీ సైకిల్ గుర్తుని కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీజ్ చేయబోతోందా? అదే గనక జరిగితే బీజేపీకి కలిసి వస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతకాలం సైకిల్కి 2 చక్రాల్లో ఉండేవారు ములాయం అఖిలేష్. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ములాయం చక్రం తిప్పేవారు. యూపీ సీఎంగా అఖిలేష్ ఇప్పుడు పార్టీ చీలిపోయింది, సైకిల్ ముక్కలైంది. సీఎంగా పార్టీ చీఫ్గా ఇప్పుడన్నీ తానేనని ప్రకటించుకున్నారు అఖిలేష్ యాదవ్. పార్టీలో మెజార్టీ నేతలు ఆయన వెంట నిలిచారు. పార్టీలో ములాయం ఇప్పుడు ఒంటరిగా మారారు. ఆయన వెనక 10-15 మందికి మించి ఎమ్మెల్యేలు లేరు. 190 మందికి పైగా ఎమ్మెల్యేలు అఖిలేష్కి జై కొడుతున్నారు. ఈ పరిణామాలతో షాక్ తిన్న ములాయం సింగ్ యాదవ్ సైకిల్ సింబల్ కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. తన సోదరుడు శివపాల్ యాదవ్, సన్నిహితుడు అమర్ సింగ్ తో కలిసి ఈసీని కలిశారు. అటు అఖిలేష్ వర్గం కూడా సింబల్ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ముందే తేల్చుకోవడానికి రెడీ అయ్యింది. ఇలాంటి పరిస్థితే 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. అలాంటప్పుడు ఎమ్మెల్యేల నిష్పత్తి ఆధారంగా మెజార్టీ ఉన్నవారికే గుర్తు ఖరారవుతుందంటున్నారు దగ్గుబాటి. సింబల్ విషయంలో చివరికి ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషను రెండింటికి కాకుండా ఫ్రీజ్ కూడా చేయొచ్చు. కానీ గతంలో జరిగింది ఏంటంటే ఎలక్షన్ సింబల్ ఎన్నికలు అయినటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ఆ ఎమ్మెల్యేల నిష్పత్తి ప్రకారము ఎంతమంది ఓటేశారు, దాన్ని బట్టి అల్టిమేట్గా ఆ ఎన్నికల సింబల్ అనేటటువంటిది ఎక్కువ శాతము ఎక్కువ మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఇది వాళ్ళకి చెందుతుంది అనేటటువంటి ఉన్నటువంటి నిబంధనల ప్రకారం కానీ వాళ్ళకు ఉన్నటువంటి విశ్లేషణ ప్రకారం కానీ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా ఏమైంది, 200 మంది ఎమ్మెల్యేలు అఖిలేష్ వైపున వెళ్ళినటువంటి సందర్భంలో కేవలం 10-15 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఇక్కడ ఉన్న నేపథ్యంలో తప్పకుండా అఖిలేష్కి ఇప్పుడు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా అదేవిధంగా ఆయన ఎన్నుకున్న నేపథ్యంలో అవి పరిగణనలోకి తీసుకుని అవి సబ్మిట్ చేయమంటది ఎలక్షన్ కమిషన్లో. ఎంతమంది ఎమ్మెల్యేలు అనేటటువంటిది, ఎంతమంది నేషనల్ కౌన్సిల్ సభ్యులు అనేటటువంటిది, అంటే మనకు మండలాలు ఉండేది, అక్కడికి వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రెసిడెంట్సు ఎంతమంది ఉన్నారు అవి సబ్మిట్ చేయమంటది. అవి సబ్మిట్ చేసి మరి ఎన్నికలకి ఇంత సమయం లేదు కాబట్టి ఫ్రీజ్ చేసినా చెప్పలేము. అప్పుడు సమయం ఉంది కాబట్టి ఆ ప్రొసీజర్ అంతా అడాప్ట్ చేసి ఇక్కడ సింబలు చంద్రబాబు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి అలాట్ చేయడం అనేది జరిగింది ఆ రోజున. సమాజ్వాదీలో 2 వర్గాలు పట్టుబడుతున్న నేపథ్యంలో సైకిల్ సవారీ ఎవరికి దక్కుతుంది? అసలే ఎన్నికలు. ఇప్పుడు ఈసీ తీసుకోబోయే నిర్ణయం కీలకం కానుంది. ప్రస్తుతానికి సైకిల్ గుర్తును ఫ్రీ చేసే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు. దానికి ఎన్నికల సంఘం దగ్గర ఒక విధమైనటువంటి పరిష్కారం, ప్రత్యామ్నాయం కూడా ఉంది. వాళ్ళు ఏంటంటే సమాజ్వాదీ పార్టీ ఏ అంటే అఖిలేష్ యాదవ్ అనో, ఎం అంటే ములాయం సింగ్ యాదవ్తో మీరు ఆ విధంగా కంటెస్ట్ చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి అధికారికంగా ఆ పార్టీకి సంక్రమించినటువంటి సైకిల్ గుర్తుని మేము దాన్ని ఫ్రీజ్ చేస్తున్నాం అంటే వాళ్ళు దాన్ని స్తంభింపజేసి ఇద్దరికి తాత్కాలికంగా 2 వేరు గుర్తులు, అంటే మీరేదో ఇంకో గుర్తు వీళ్ళు ఇంకో గుర్తు మీరు పోటీ చేయండి. తీర్పు వచ్చిన తర్వాత అంటే అప్పుడు తెలిసిపోతుంది ఏ పార్టీకి అధికారికమైన సమాజ్వాదీ పార్టీ ఏది అనేది. అప్పుడు మీకు ఆ గుర్తు మేము కేటాయిస్తామని చెప్పచ్చు. అది డెఫినెట్గా అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇది వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది, 5-6 నెలలు మినిమం. రెండోది, ఇటువంటి పరిణామాలు ఈ కుటుంబ తగాదాలు అవి వచ్చినప్పుడు ఎన్నికలకు ముందు రావడం అది అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీకే తప్ప విపరిణామం కింద లెక్క. ఎన్నికల వరకు 2 వర్గాలకు వేర్వేరు గుర్తులు కేటాయించి విచారణ తర్వాత అర్హులకు సైకిల్ సింబల్ కేటాయించే అవకాశం ఉంది. కీలక ఎన్నికల సమయంలో ఇది సమాజ్వాదీ పార్టీకి నిజంగా షాక్. అధికార పార్టీకి ఎన్నికలకు వెళ్లడానికి సింబల్ లేదంటే గందరగోళ పరిస్థితి తప్పదు. ఈ మొత్తం వ్యవహారం బీజేపీకి మేలు చేసే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.